अरे बाबू వెనక జరగరా ఇక్కడ వచ్చాడు వాడు పడతామని చెప్పాడు. అవును వాడు వెనకాల ఉన్నా కాకపోతే మనం ఏం రియాక్ట్ అయినా పలకాలని బ్యాన్స్ అని చెప్తున్నారు. ఆయనకు బ్యాట్ రాకూడదని చెప్పి వాడు ఇవాళ అలాగే లేడు. ఒక దళితుడికి 10 లక్షలు ఇచ్చాడు చెప్పండి. అవును ఒక దళితుడికి 10 లక్షలు ఇచ్చాడు మొన్న. అదే మీడియాలో ఆయన దళితుడే కదా 10 లక్షలు ఇచ్చాడు మరి మొన్న 10 లక్షలు. ఆయన సొంత డబ్బు, సీఎం కాదా ఆయన సొంత డబ్బు. మరి భూములు లేకుండా రైతుల భూములు 30,000 ఎకరాల భూములు ఏమైనాయి? 30,000 ఎకరాల భూములు ఏమైనాయి? రైతులకు అన్యాయం జరుగుతుంది. కోట్ల భూములు లాక్కున్నారు. అక్కడ ఏం కట్టారు? మాకు అక్కడ ఏం లేదు. ఈ కట్టమాసు సిరిడి సపోర్ట్ చేస్తున్నాడు. ఈడు ఏం చేయాలంటే వచ్చి మాకు చెప్తున్నాడు కబుర్లు. అంటే ఇది ఒక రైతులు ఏమీ లేదు. ఇది వాళ్ళు కేవలం 2019 ఎలక్షన్ లో పోటీ చేస్తారు కాబట్టి ఆయన మీద చల్లడానికి వెనకాల ఉన్న పార్టీలన్నీ కుమ్మక్కయ్యి ఈ సీడెట్ ని అడ్డం పెట్టుకుని ముందుండి ఆడిస్తున్నారు. ఉద్దు తుఫానికి 55 లక్షలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఉద్దు తుఫానికి 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.